క్రిస్మస్ గురించి. ఈ డిసెంబర్ నెల అంతా కూడా మనం జరిగించుకుంటున్నాం, క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్నాం. చాలా చోట్ల క్రిస్మస్లు ప్రారంభమయ్యాయి, జరుగుతున్నాయి. కానీ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దాని యొక్క ప్రాముఖ్యత తెలియకుండానే మనం జరిగించుకుంటున్నాం. క్రిస్మస్ అంటే క్రైస్తవుల కోసం వచ్చే ఒక బట్టలు ఉతుక్కునేది, దుప్పట్లు ఉతుక్కునేది, ఇల్లు శుభ్రంగా దులుపుకునేది, అంట్లు గిన్నెలన్నీ బిందులన్నీ తీసి తోముకునేది మాత్రం కాదు. మనం చేస్తున్నది ఏంటంటే క్రిస్మస్ అనగానే ప్రార్థన రాలేదమ్మా అంటే ఇల్లు దులుపుకుంటున్నానండి, అందుకు లేట్ అయిపోదండి, రాలేదు. ఎందుకంటే పండగ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుందంటే పండగ వచ్చేస్తుంది. ఆ రకమైన పండగ అయితే కాదు. ఇక్కడ రాయబడి వచ్చింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. క్రిస్మస్ అంటే రక్షకుడిని కలిగి ఉండటమే క్రిస్మస్. ఆయన రక్షించేవాడుకున్నాడు. నిన్ను నీ యొక్క పాప జీవితములో నుండి రక్షించడానికి తండ్రితో ఉండుట సమానమైన భాగ్యమని అయినప్పటికీ దాన్ని ఎంచక నీ కోసము ఒక సామాన్య మానవునిగా ఈ లోకంలో జన్మించిన, అది క్రిస్మస్. కానీ ఇప్పుడున్న క్రిస్మస్ ఏంటంటే చర్చ్ చుట్టూరు పెద్ద లైటింగ్ ఉండాలి, ఇంటి చుట్టూరు లైటింగ్ ఉండాలి, ఒక స్టార్ పెట్టాలి. ఎవరైనా పెట్టారు స్టార్? నేను మొన్న వారం అడుగుతాను అనుకున్నాను, ఎందుకంటే మొన్న వారం నేను పెట్టలేదు, అందుకు మిమ్మల్ని అడగలేదు. ఎవరైనా స్టార్ పెట్టారా? 115వ కీర్తనలో రాయబడుచుంది, కన్నులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, హృదయం ఉండి గ్రహించదు, గొంతుకుండి స్వరము రాదు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, చేతులుండి చెప్పాలి, చేతులుండి సహాయం చేయలేవు, కాళ్ళుండి నడవలేని వాడికే ప్రతి ఇంటి మీద జెండా కట్టారు. ప్రతి ఇంటి మీద జెండా కట్టారు. అవునా? అవునా కదా? కానీ మనం క్రైస్తవులమైన మనం మన ఇంటి మీద స్టార్ పెట్టాలంటే 200 రూపాయల స్టారు, 100 రూపాయల బల్బు, 100 రూపాయల కర్ర, దానికోసం 100 రూపాయల టైం వేస్ట్, వైరు, కరెంటు బిల్లు, లైటింగ్ కట్టాలని ఏమవుతుంది? 6 రోజులు పండక్కి కరెంటు బిల్లు అవసరం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? మనకి ఎక్కడున్నాడంటే మనం చేసుకునే పనుల్లోనే ఉన్నాడు తప్ప హృదయములు అనేవాడు లేడు. ఒకవేళ హృదయముల గనక క్రీస్తు ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు, శిక్షకుడు కాదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అయినప్పటికీ ఆయన నీవు భరించవలసిన శిక్షను, నువ్వు భరించవలసిన అవమానమును, నీ తరపున నువ్వు ఉండవలసిన ప్రదేశములో, స్థానములో ఆయన ఉండి నిన్ను రక్షించాడు. అది రక్షకుని యొక్క పని. ఇప్పుడు చూడండి, మనకి శిక్ష పడింది అనుకోండి, మనం శిక్ష అనుభవిస్తాం. కానీ ఇక్కడ రాయబడుతుంది, శిక్ష పడింది నీకు, కానీ శిక్ష అనుభవించిన వాడు ఇంకొక వ్యక్తి. అందుకే 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడుతుంది, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి యొక్క రక్తములో నువ్వు విమోచింపబడ్డావు. చదవన వచనం 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా నువ్వు విమోచింపబడ్డావు. కాబట్టి నీకు రక్షణ రావడానికి చాలా ఖర్చు అనేది జరిగింది. నీ రక్షణ రావడానికి చాలా విలువ అనేది జరిగింది. అక్కడ విలువైన కార్యక్రమం జరిగింది. అదేంటండి? నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా నువ్వు విమోచింపబడ్డావు. అది రక్షణ, అది క్రిస్మస్. కానీ మనకున్న క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు తప్ప అన్నీ ఉన్నాయి. మంచి డెకరేషన్ లేకపోతే ఇదేం క్రిస్మస్ అంటే అంటాం. మనం వెళ్తాం అన్ని క్రిస్మస్. మంచి కొరియోగ్రఫీ డాన్సులు లేదు, పోయిన సంవత్సరం వేసిన పాటలు వేసారు అందరూ. ఇప్పుడు ఆడంతా చేసింది అంతా వ్యర్థమైపోయింది.
పోయిన సంవత్సరం చెప్పిన వాక్యం చెప్పండి పాస్టర్ గారు, అయిపోయింది చూసి. మనం అయ్యే చూస్తాం, బయటే చూస్తాం, కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది గ్రహించట్లేదు. దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ రాయబడుచుంది ఆ క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తులు అని, అనౌన్చడం అని. ఆయన ఒక సామాన్యమైన వాడు మాత్రం కాదు. ఎందుకంటే నీ యొక్క పాపం మలినమైపోయిన నీ యొక్క జీవితము, కంపు కొడుతున్న నీ యొక్క జీవితమును ఆ సువాసన వెదజల్లే విధముగా ఉండాలని ఎఫెసు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో రాయబడుతుంది. పరిమళ సువాసన వెదజల్లాలని, పరిమళ సువాసన కలిగిన విధముగా ఉండాలని. అది క్రిస్మస్. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. చూడండి, పేతురు రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్నాం. పెట్టకూడదని భాగ్యమని ఎంచగా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు కనుక ఇక్కడ రాయబడుచుంది దాసుని స్వరూపము కలిగిన వాడు. అది ఇక్కడ మన చదివిన 12వ వచనం. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొద్దుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దాసుని స్వరూపం, స్వభావం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది 19వ కీర్తన 1వ వచనములో, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షంలో ఆయన యొక్క చేతి పనిని ప్రచురం చేస్తున్నాయి. ఇక్కడ క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచడం. క్రిస్మస్ అంటే మన యొక్క జీవితం ద్వారా దేవుని ఘనపరచడం. ఎక్కడుంది ఘనత? ఘనత లేదు. ఎక్కడుందంటే ఆ చర్చికి ఉంది ఘనత. ఆ చర్చి చేశారమ్మ క్రిస్మస్, మొత్తం ఊరంతా మారుమూల ఊగిపోయింది. అప్పుడు ఘనత ఎవరికి వచ్చింది? చర్చికి వచ్చింది. దేవునికి ఘనత అనేది రాలా. ప్రియమైన ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, చదవండి, మళ్ళీ చదవండి. వచ్చింది 19:1. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన యొక్క చేతి పనిని వివరిస్తున్నాయి. కాబట్టి మన యొక్క జీవితం ద్వారా దేవుని స్తుతించడం, ఘనపరచడం, దేవుని ఆరాధించడమే, దేవుని యొక్క మహిమార్థంగా జీవించడమే క్రిస్మస్. ప్రియమైన వాళ్ళరా, అది వారి యొక్క జీవితంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. కనుక ఆ గొల్లలతో ఆ దూత అంటుంది, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అక్కడ రక్షకుడు పుట్టాడు కనుక ఆయన మనల్ని రక్షించేవాడు ఉన్నాడు కనుక. చూడండి, 2వ అధ్యాయం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువులను చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా తెచ్చారు. ఇక్కడ రాయబడుచుంది 3 జ్ఞానులు అవడం జరిగింది. 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుచుంది యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని. హేరోదు రాజుని అడుగుతున్నారు జ్ఞానులు వచ్చి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి. చూడండి, 2వ అధ్యాయంలో రాయబడుచుంది, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము నక్షత్రమును చూసి వచ్చాం. ఇక్కడ నక్షత్రము అంటే ఆల్రెడీ ఆ యొక్క ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడి ఉంది. అది నువ్వు నేను అనుకున్న యొక్క మాట అయితే కాదు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం రాయబడి నక్షత్రము యాకోబులో నుంచి వచ్చను అని. ఎక్కడి నుంచి వచ్చిందంట నక్షత్రం? యాకోబు నుంచి వచ్చింది. ఆ నక్షత్రమే క్రీస్తు. ఆ క్రీస్తే నీ కోసము శరీరధారిగా తను తాను తగ్గించుకుని, నీవు భరించవలసిన అవమానమును ఆయన భరించి, నువ్వు భరించవలసిన శిక్షను ఆయన భరించి నీకోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. అది క్రిస్మస్. కానీ అదే ఆ క్రిస్మస్ని జరుపుకుంటున్న మనము క్రీస్తు లేకుండానే అన్ని కార్యాలు జరిగించుకుంటున్నాం. క్రీస్తు లేకుండానే అన్ని కార్యాలు జరిగించుకుంటున్నాం. ఇదొక ఆచారంగా, ఇదేదో పండగలాగా ఇదొక పండగలాగా. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నిజ క్రైస్తవునిగా జీవించినట్లయితే ప్రతిరోజు కూడా క్రిస్మస్ మీ యొక్క జీవితం. ఇప్పుడు చూడండి, మనం అరుసులు వండుకోవాలనుకోండి, ఏం వండుకోవాలి?
అరుసులు వండుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక నెల ఆగండమ్మా అంట. ఎందుకంటే అమ్మా సంక్రాంతి పండగ అందరూ ఇలా చూడు, సంక్రాంతి పండగ అందరూ అరుసులు వండుకుంటారు. ఇప్పుడు అరుసులు వండమంటే ఎవరన్నా అంటారు ఒక నెల ఆగొచ్చు కదా సంక్రాంతి. ఎందుకంటే అరుసులు ఎప్పుడు వండుకుంటాం? అప్పుడే పండగకే, సంక్రాంతి పండగ వండుకుంటాం. మిగతా ఎప్పుడైనా అరుసు వండుకుంటాం మనం. మిగతా ఎప్పుడైనా ఏదైనా వంటకం ఏదైనా వండుకుంటాం, కానీ అరిసి తినాలంటే సంక్రాంతి దాకా ఆగదు. అలాగా క్రిస్మస్ అంటే డిసెంబర్ దాకా ఆగడం కాదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి ప్రతిరోజు కూడా క్రిస్మస్ క్రైస్తవానికి ఉన్న ప్రతి వాని యొక్క జీవితంలో. ఎందుకంటే నీ కోసమైన తన ప్రాణాన్ని పెట్టాడు. అది క్రిస్మస్. నీ కోసమైన తన ప్రాణాన్ని పెట్టి మరణమును జయించి తిరిగి లేచాడు. అది ఇక్కడ రాయబడుచుంది, మేము తూర్పు దేశపు జ్ఞానులము కనుక యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? కాబట్టి ఆ వచ్చిన జ్ఞానులు ఎంతమందో బైబిల్లో అనేది రాయబడలేదు. కానీ చరిత్ర చూసిన వాళ్ళు తెలుస్తుంది, 3 వచ్చారు అని. ఎందుకంటే 3 బహుమతులు ఇచ్చారు కాబట్టి. 3 బహుమతులు తెచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోళం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, చరిత్ర చదివినట్లయితే వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఆ 3 జ్ఞానులు ఎవరు, ఏ దేశం నుంచి వచ్చారు, అలా రావడం గల కారణం ఏంటి? ఎందుకంటే వారు తూర్పు దేశం జ్ఞానులు, కానీ వాళ్ళ పేర్లు ఏంటి, వారు ఏ దేశంలో నుంచి వచ్చారు? ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి జ్ఞాని బెల్షస్సర్. ఇతడు కింగ్ ఆఫ్ అరేబియా దేశమునకు రాజుగా ఉన్నవాడు బెల్షస్సర్. రెండవది రాయబడుచుంది అక్కడ మెల్చియర్. ఇతడు కింగ్ ఆఫ్ పర్షియా దేశానికి రాజుగా ఉన్నవాడు. మూడవది గ్యాస్పర్, కింగ్ ఆఫ్ ఇండియా, హిందూ దేశానికి రాజుగా ఉన్నవాడు. వీరు తూర్పు దేశము నుండి హేరోదు దగ్గరికి ఆ నక్షత్రం ఆ ఇంటికిలో ఆగింది. వస్తా వాడు కాళీ చేతులతో రాకుండా ఏం చేశారు? బంగారము, సాంబ్రాణి, బోళము తెచ్చారు. బంగారము తెచ్చారు. ఎందుకు బంగారము తేవడం జరిగిందంటే, బంగారము ఈ 3 వస్తువులు కూడా ఏవి? బంగారము, సాంబ్రాణి, ఈ బోళము కూడా 3 వస్తువులు కూడా వైద్యపరంగా ఉపయోగించే వస్తువులు. వైద్యపరంగా మనిషి యొక్క బలహీనత కోసం మనం వాడుచున్న మందుల వల్ల కానీ, మనం వాడుచున్న ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్ కానీ, ప్రతి దాంట్లో కూడా ఈ బంగారము, బోళము, సాంబ్రాణి అనేది మిక్సింగే ఉంటుంది. ఎందుకంటే అది యాంటీబయాటిక్గా వాడతాం. ఇప్పుడు చూడండి, అందరూ సాంబ్రాణి వాడతారు. ఎందుకు వాడతారు సాంబ్రాణి? వాసన కోసం కాదు. సాంబ్రాణి వాసన కోసం కాదు, యాంటీబయాటిక్ అది. దానివల్ల బ్యాడ్ స్మెల్ వచ్చే క్రిములన్నీ కూడా చచ్చిపోతాయి. యాంటీబయాటిక్. గుమ్మాలకి పశురాతం అది విగ్రహారాధన కాదు, యాంటీబయాటిక్. ఎందుకంటే ఆ గుమ్మం దాటి ఏ పురుగు కూడా ఇంట్లోకి రాదని. కానీ మనం ఏం చేస్తామంటే పశు పెయింట్ వేస్తాం. పశు పెయింట్. ఇంటి ముందు కల్లాపు వేసుకోవాలి, పేడ కల్లాపు. ఎందుకు? బ్యాక్టీరియాలు అనేవి లోపలికి రాకుండా. ఇప్పుడు కల్లాపు వేయడానికి పేడ కూడా దొరుకుతుంది కాబట్టి నీళ్లు చల్లి ముక్కెట్టేస్తున్నాను. కాబట్టి ఈ వాడే అన్నీ కూడా యాంటీబయాటిక్, మన యొక్క జీవితానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి. కనుక వాళ్ళు రావటము బంగారం, సాంబ్రాణి, బోళము వాళ్ళు తెచ్చారు. బంగారం అనగానే రాయల్టీ, గొప్పతనాన్ని సూచిస్తుంది. ఎందుకు గొప్పతనం అంటే, ఆయన సామాన్య మానవుడైనప్పటికీ నీ కోసము, ధనవంతుడైనప్పటికీ తన యొక్క దరిద్రత వల్ల నువ్వు ధనవంతుడు కావాలని ఆయన ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. బంగారం అంటే రాయల్టీ. ఆయన రాజుగా పుట్టాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు. కింగ్షిప్, ఆ రాజధికారానికి గుర్తు బంగారం. ఇక్కడ రాజుగారి చూపుడు వెలికి ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం యొక్క వాల్యూ అన్నది, వాడు ఎటువంటి వాడు సచ్చోడైనప్పటికీ ఆ ఉంగరం కనుక వాడు చేరుని ఉన్నట్లయితే వాడు ఏ చెప్తే అది శాసనం, బంగారం. ఇక్కడ రాయబడుచుంది, ఆ బంగారం ఏంటంటే నిత్య జీవం. ఆయన నీకు నిత్య జీవం ఇవ్వడానికి 3:16 యోహాను రాయబడుచుంది. నమ్మిన ప్రతి వానికి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఇటర్నల్ లైఫ్. కాబట్టి ఆ బంగారం యొక్క వాల్యూ ఏంటంటే, నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క బంగారం వంటి నిత్య జీవాన్ని ఇవ్వడానికి కోసము ఆయన నీ కోసం ఒక సామాన్య మానవుడిగా
ఈ లోకంలో జన్మించాడు. అది అది బంగారం యొక్క వాల్యూ. మనం అంటూ ఉంటాం, అమ్మ బంగారం లాంటి జీవితం అమ్మ బొగ్గుబాలు అయిపోయిందమ్మా. ఏ ఇదేంటి ఇతరులాంటి జీవితం అనొచ్చు కదా అమ్మ అంటాం మనం, అనం ఇతరులాంటి జీవితం అమ్మ అనం ఏమంటాం, బంగారం లాంటి జీవితం. ఎందుకంటే బంగారానికి ఏముంది, ఒక వాల్యూ అనేది ఉంది, హై వాల్యూ ఉంది. అన్నిటికంటే బంగారానికి చాలా వాల్యూ ఉంది. కనుక యేసు ప్రభు కూడా నీ జీవితంలో బంగారం వంటివాడు. ఆయన అన్సీన్ గెస్ట్ ఇన్ యువర్ మీల్. నువ్వు చేసే భోజనం చేసే సమయంలో కనబడని అతిథి ఆయన, గొప్పవాడు. అందుకే అంటున్నాడు బంగారం తేవడం జరిగింది. రెండోది అక్కడ రాయబడి వచ్చింది సాంబ్రేణి అన్న. సాంబ్రేణి ఎందుకు వాడదాం అంటే మన యొక్క రూమ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోవడానికి ఫ్రాగ్రెన్స్ పెర్ఫ్యూమ్లు వాడతాం. ఇప్పుడు అన్ని సాంబ్రాణి అనేవి లేవు కాబట్టి ఇప్పుడు ఏమన్నాయంటే రూమ్ ఫ్రెషనర్లు ఉన్నాయి, రకరకాలైన రూమ్ ఫ్రెషనర్లు. ఎందుకంటే ఆ రూములో గదిలో ఉన్న యొక్క ఆ దుర్వాసన అంతా కూడా బయటికి పోవడం. అది ఇక్కడ రాయబడుతుంది కంపు కొట్టిన యొక్క జీవితము. ఎందుకంటే పాపముతో మిళితమైపోయింది. దావీదు అంటున్నాడు, పాపంలో ఉన్న తల్లి నన్ను గర్భమును ధరించింది, పాపములో నేను పుట్టినవాడను. ఇక్కడ పాపం ఉందనుకోండి, మరక మంచిదైతే యాడ్ వస్తుంది, సబ్బు యాడ్ వస్తుంది. ఏంటది మరక మంచిది, ఎందుకంటే 10 రూపాయలు సబ్బు పెడితే పోతుంది. కానీ నీ మీద పడ్డ ఈ పాపం అనే మరక రక్తం మరక అది ఎన్ని సబ్బులు పెట్టి కూర్చున్నా షర్ట్ మీద నుంచి అది పోనే పోదు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, అటువంటి యొక్క జీవితము అయినా నీ బ్రతుకును నీతిమంతునిగా చేయడానికి కోసం, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. అనీతిమంతులు భయంకరమైన కుళ్ళు కొట్టిన యొక్క జీవితం, భయంకరమైన కుళ్ళు కృతంత్రాలతో కలిసిపోయిన యొక్క జీవితమును నీతిమంతునిగా చేయగలేక ఒకే ఒకడు ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన నీ కోసం జన్మించాడు. అది క్రిస్మస్. అంత తప్ప సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. ఇక్కడ రాయబడుచుంది వర్షిప్, దేవుని మనం స్తుతించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడము. అది ఫ్రాగ్నెన్స్. టీవీలో యాడ్ వస్తుందేమో భక్తునికి భగవంతునికి అనుసంధానం అనేది ఏంటంటే అంబికా దర్బారువతి. ఏంటది అంబికా దర్బారువతి. ఆ అంబికా దర్బారువతి యాడ్లో ఫస్ట్ ఏమో ఎక్కడ వెలికెత్తాడదని దేవుడి దగ్గర పెడతాడు. అదేంటి, దేవుణ్ణి భక్తుల్ని కలిపేది ఈ వాసన అని, అంతేనా, ఈ సువాసన అని. అదే ఈ సాంబ్రాణి. వర్షిపింగ్, దేవుణ్ణి ఆరాధించడం. దేవుని ఆరాధించడం వల్ల ఆయన నీ ఆరాధన మీద అద్వితుడుగా ఉంటాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, అనీతిమంతుడైన నిన్ను నీతిమంతుడిగా చేయడమే రైచియస్నెస్. అటు సాంబ్రాణి యొక్క విలువ ఏంటంటే, వాల్యూ అర్థం ఏంటంటే నేను నీతిమంతుడు చేయడమే సాంబ్రాణి యొక్క పని. మూడోది రాయబడుచుంది అక్కడ, బోళమును కానుకలుగా తెచ్చారు. బోళము రోమా సామ్రాజ్యంలో ఐగుప్తు దేశంలో చనిపోయిన వారికి రాసేదే బోళము. ఇదేంటంటే ఈ బోళము రాయగానే బాడీ అనేది కుళ్ళిపోకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. వాటిని మనం మమ్మీస్ అంటాం. ఇంకా ఉన్నాయి అవి ఈజిప్ట్లో ఇంకా ఉన్నాయి పిరమిడ్లు. ఆ పిరమిడ్లు ఏంటంటే దాంట్లో డెడ్ బాడీస్ ఉన్నాయి. అవి ఇంకా అలాగే ఉండడం గల కారణం ఏంటంటే వాళ్ళు ఆ రోజున వాడిన బోళం అనే కెమికల్ వాడటం వల్ల అవి ఇంకా పాడైపోకుండా ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, అనాయింటింగ్ అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం పాత నిబంధనలో. సమూయేలు కాడి నుంచి ఎవరైనా రాజుగా నిర్మించబడాలంటే వారు అనాయింటెడ్ చేయబడాలి, అభిషేకించబడాలి. అభిషేక తైలము గురించి రాయబడుతుంది. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, ఆయనే పరిశుద్ధాత్మ. అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివినట్లయితే, వారు ఆ మేడగదిలో ఉన్నప్పుడు ఒక బలమైన గాలి వీచింది అని రాయబడుతుంది. ఆ బలమైన గాలే పరిశుద్ధాత్మ. అది వారు నింపి దేవుని యొక్క పరిచర్యకు వాడుకుంది. యోహాను సువార్తలో రాయబడుతుంది, నేను వెళ్ళిపోయినట్లయితే వేరొక ఆదరణకర్త మీ దగ్గర రాడు, ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ, ఆయన బోళముగా మన మధ్య ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి క్రిస్మస్ అంటే ఏదో
నామకార్థంగా చేస్తున్నది అయితే కాదు. మనం కూడా కాదేమా, క్రీస్తువుని నమ్ముకొని వాళ్ళు కూడా చేస్తున్నారేమా. ప్రతి షాపింగ్ మాల్ ఓపెనింగ్లో ఏమా ఒక స్త్రీ పెట్టి ఒక పశువులు పాకేసి ఏమా దాని నిండా లైట్లు కట్టాకనే మనం అనుకుంటాం క్రిస్మస్ ఆఫర్లు భలేగా ఉన్నాయిరా అని. మొన్న కూడా చెప్పాడు ఏమా, మొన్న చెప్పు ఆఫర్లో ఏ వస్తువులు ఇప్పుడు కొనకూడదంట. ఆఫర్లో ఇప్పుడు కొన, ఎందుకంటే ఆఫర్లో కొన్నాయి అది 100 రూపాయలు అనుకోండి, ఆ రోజు ఆడు 150 రూపాయలు చెప్తాడు. 150 రూపాయలు ఏమా, 150 రూపాయలకి 50% డిస్కౌంట్ అంటే 75 రూపీస్. అంటే మనం కొనవలసిన 50 రూపాయలు దాన్ని 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొంటున్నాం మనం. అది ఫ్రీ. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. క్రైస్తవులు అదే విధంగా ఉన్నారు, నాన్ క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు. ఇక్కడ క్రీస్తు యొక్క వాల్యూ అనేది తెలుసుకోవట్లేదు. ఇక్కడ రాయబడుచుంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ అంటే రక్షకుడు, నేను రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన. ఆయన వాక్య భాగం రాయబడుచుంది. కాబట్టి క్రిస్మస్ ద్వారా మనం ఏం సంపాదించుకున్నామని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే 2వ అధ్యాయము లూకాసు సువార్త 14వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం, నీ యొక్క జీవితంలో సమాధానం కలుగు చేయాలని ఆయన నీ కోసము జన్మించాడు. ఇక్కడ క్రిస్మస్ అంటే సమాధానం, పీస్. ఆయన చేసిన ప్రతి ఒక్క పరిచయం ఆయన అంటున్నాడు, నా సమాధానం మీకు కలుగును గాక అని. కాబట్టి క్రిస్మస్ అంటే సమాధానం కలిగి ఉండటం. కానీ ఎక్కడుంది సమాధానం? ఏమో పక్క వాళ్ళు అంటేనే పడదు మనకు, ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళు అంటే పడదు మనకు. సమాధానం ఎక్కడుంది ఇంకా మనకు? ఏది సమాధానం? క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రం కాదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని కాదేమో, ఎంత కొత్త బట్టలు వేసుకున్నా దాన్ని వాష్ చేయకుండా బీరువాలో పెట్టాం ఏమో. వాష్ చేయకుండా బీరువాలో పెట్టాం. 2 రోజులు 3 రోజులు వేసుకున్నా, అలా వారం వేసుకున్నా ఏమో, మళ్ళీ 9వ రోజున దాన్ని బట్టలు శుభ్రంగా ఉతికేయాలి తప్ప కొత్త బట్టలు అనడానికి లేదు. అవి ఉన్నాయి కొత్త బట్టలు, మొన్న కొన్నామంటే అవి ఆల్రెడీ వేసేసుకున్నాను అంటాం అమ్మా. కొత్త బట్టలు అంటే క్రిస్మస్ అంటే బట్టల వల్ల వచ్చే ఆనందం అయితే కాదు. క్రిస్మస్ అంటే మనం వండుకునే రకరకాల వంటకాల వల్ల వచ్చేది కాదు. తిన్నామంటే ఏమా అతిగా తిన్నట్లయితే అజీర్తి, ఏమా తక్కువ తిన్నట్లయితే నీరసం, తిన్నది అరిగిపోతే తప్ప అలా ఉండిపోయేది మాత్రం కాదు. అలా ఉండిపోతే జబ్బు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ వంటల వల్ల వచ్చేది కూడా కాదు. కానీ క్రిస్మస్ అంటే ఏంటంటే సమాధానం. నీ పొరుగువానితో సమాధానం కలిగి ఉండాలి. ఒకసారి చూడండి, అదే 1వ అధ్యాయము 79వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు అని రాయబడుతుంది. ఏంటంటే నీ మార్గములను సమాధానంలోకి నడిపించడమే క్రిస్మస్. ఇక్కడ క్రిస్మస్ అంటే సమాధానంలోకి నడవటం. సమాధానం కలిగిన వారికి ఉండాలి. సమాధానం కలిగిన వారికి ఉండకపోయినట్లయితే అనేక రకాలైన జబ్బులు, బలహీనతలు అన్నీ మనకే. కూల్గా ఉండాలి. ఇప్పుడైతే మనం టెన్షన్ పడతాం టెన్షన్ పడటం వల్ల మన బాడీలో ఉన్న ప్రెషర్ అనేది పెరుగుతుంది. ప్రెషర్ పెరిగిందంటే బీపీ వస్తుంది, బీపీ పెరిగిందంటే షుగర్ పెరుగుతుంది, షుగర్ పెరిగిందంటే దాని ద్వారా అన్నీ కూడా మామూలుగా వచ్చాయి. గ్యాస్ కూడా టెన్షన్ వల్ల పెరుగుతుంది. నాకు మొన్నే తెలిసింది, టెన్షన్ పడితే ఏం పెరుగుతుందంట, గ్యాస్ ఫామ్ అయిపోతుంది టెన్షన్ పడతాం వల్ల. కాబట్టి టెన్షన్ పడకండి, సమాధానం కూడా. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు నీ కోసం జన్మించాడు. బీ కూల్, సమాధానంగా ఉండు. నువ్వు అంతగా ఆవేశపడిపోయినంత మాత్రాన రాలిపోయిన వెంటికిని మరలా అతికించలేవు. రాలిపోయిన వెంటికిని అతికించలేవు. తెల్లబడిన ఇంటికి నలుపు చేయలేవు నువ్వు, నల్లగొన్న ఇంటికి తెలుపు చేయలేవు నువ్వు. ఎందుకు? బీ కూల్, సమాధానం కలిగి ఉండు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు నీ కోసం జన్మించాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లుగా క్రీస్తు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టి నీ కోసం జన్మించాడు. ఆయన సమాధానం కలిగిన వారిగా ఉండాలి. అందుకని అంటున్నాడు, సమాధానం కలిగిన వారిగా, సమాధాన మార్గం ఆయన. ఇక్కడ మొదలుగా రాయబడుచుంది, సర్వోన్నత స్థలములు దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో సమాధానం ఇవ్వాలని ఆయన నీ కోసము జన్మించాడు. రెండో చూద్దాం, అదే
10వ చదవండి, 2వ అధ్యాయం 10వ. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిలో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరం. చాలండి, ఇక్కడ రాయబడుచుంది ప్రజలందరికీ కలుగబో మహా సంతోషం, జాయ్. మనం ఎలాగుంటామంటే ఎప్పుడు ఏదో పోగొచ్చుకున్న వాళ్ళనే ఉంటాం, ఎప్పుడు ఏదో కూడా పోగొచ్చుకున్న వాళ్ళ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది సంతోషంగా ఉండాలని. సంతోషంగా, బాధ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు ఫెయిల్ అయిపోయినా సంతోషపడే వారు ఉండాలి. మనం ఏం చేస్తామంటామంటే ఫెయిల్ అయిపోతే ఏడుతో కూర్చుంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం, దేవుని యొక్క చిత్తము లేనిది ఏమి కూడా జరగదు. ఏమవుదమ్మా, నువ్వు నిద్రహాల మానేసి రాత్రి పగల కూర్చుని చదివేసినా ఏమా 0 మార్కులు కూడా రావచ్చు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము లేకపోయినట్లయితే. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ప్రజలందరూ కలుగబోవు మహా సంతోషకరమైన గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే యేసు ప్రభు గురించి సువార్త. ఆయనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. అది గుడ్ న్యూస్. కానీ మన క్రిస్మస్లో ఎక్కడుంది గుడ్ న్యూస్? మన క్రిస్మస్లో ఉందేమ్మా, మన క్రిస్మస్లో ఉన్నది ఏంటంటే ఏం ఉండరు వంటలు ఏమో. ఏంటంటే ఏం ఉండరు వంటలు, తినడానికి కూడా ఏమో టైం దొరకలేదు. అది మన క్రిస్మస్. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడింది జాయ్, గ్రేట్ జాయ్. నీ యొక్క జీవితంలో మహా సంతోషం కలగాలని. ఆ సంతోషం కలిగినప్పుడే క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలి. తప్ప లోపల బాధ పెట్టుకొని మైకి నవ్వుతూ ఉండడం అంటే కష్టం. అది ఎందుకంటే ఎన్ని ఏమైపోయినా కానీ దేవుని యొక్క చిత్తం మాత్రము నెరవేరక మాన. 3వ చూద్దాం, యోహాను సువార్త 3:16 రాయబడుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ 3వది క్రిస్మస్. అంటే క్రిస్మస్ ద్వారా మనం పొందుకున్నది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. 1వ యోహాను 10 రాయబడుతుంది ఆయన ప్రేమ స్వరూపి కనుక ప్రేమ లేనివాడు దేవుని తెలుసుకోలేడు. ప్రేమ లేని వానిలో దేవుడు లేడు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే ప్రేమ. కాబట్టి క్రిస్మస్ అంటే పొందుకోవడం కాదు కానీ ఇవ్వటం క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఎన్ని బహుమతులు నాకు వచ్చినాయి కాదు, ఎన్ని బహుమతులు నువ్వు ఇచ్చావు, అది క్రిస్మస్. ప్రేమ. నిన్ను వల్ల నీ యొక్క పొరుగు వారిని ప్రేమించాలి. యోహాను 3:16 రాయబడుచున్న దేవుని యొక్క ప్రేమ నీ మీద ఆయనకున్న యొక్క సంకల్పం, నువ్వు ప్రేమ కలిగిన వానిగా ఉండాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ అన్నిటికీ మూలం, శ్రేష్టమైనది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క జీవితంలో ప్రేమ ఉండాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఒక సామాన్య మానవునిలా నీ కోసము ఈ లోకంలో జన్మించాడు కనుక ఇక్కడ రాయబడుచుంది. దానికి ఇదే మీ వాళ్ళు ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి పండుకొని ఉండుట మీరు చూచెదరు. కాబట్టి ఆ సమాధానం కలిగిన ఆయన, ఆ ప్రేమ కలిగిన ఆయన, ఆ జాలి కలిగిన ఆయన నీ కోసం ఆయన తన్ను తాను తగ్గించుకొని నిన్ను గొప్పవానిగా చేయాలని, నువ్వు అందరికంటే గొప్పవానిగా ఉండాలని. అందుకే 1వ సమూయేలు గ్రంథంలో రాయబడుచుంది లోకములో గనుల కలిగిన గొప్ప పేరు నేను నీకు కలుగజేస్తా. కాబట్టి అటువంటి గొప్ప పేరు నీ యొక్క జీవితంలో కలగాలని ఆయన సామాన్య మానవునిగా ఈ లోకంలో జన్మించాడు కనుక నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన మిమ్మల్ని రక్షించేవాడిగా, నీ యొక్క జీవితమునకు ఒక వాల్యూ తెచ్చేవాడిగా ఆయన ఉన్నాడు కనుక ఆయనను జరుపుకోవడమే క్రిస్మస్. కాబట్టి ఆయనను మన హృదయంలో జరుపుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన పుట్టాడో ప్రతిరోజు క్రిస్మస్సే. కాబట్టి డిసెంబర్ నెల కాదు, ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2000 దేవుడి కొద్ది మాటలు మనం ఎందుకు